రాజ్యాంగ పాలన కంటే ముందు, బాబాసాహెబ్ కంటే ముందు ఈ దేశంలో నన్ను మనిషిగా గుర్తించిన ఒక వ్యవస్థ అంటూ లేదు. అత్యంత దౌర్భాగ్యమైన జీవితం నాది. బాబాసాహెబ్ ఈ వ్యవస్థతో పోరాటం చేసి నాకు మనిషిగా గుర్తింపిచ్చారు. నేను ఇంత హుందాగా సగౌరవంగా జీవిస్తున్నా అంటే బాబాసాహెబ్ పెట్టిన భిక్ష మాత్రమే. నేను ఆల్మోస్ట్ మా ఆరాధన బౌద్ధాన్ని అనుసరిస్తాం. బుద్ధుణ్ణి మేము ఎంతలా ఆరాధిస్తామో బుద్ధుని పక్కన బాబాసాహెబ్ను పెట్టి ఆరాధిస్తాం. ఆ బాబాసాహెబ్ను ఒక నాయకుడు అత్యంత దారుణంగా ప్రెస్ మీట్ పెట్టి అవమానిస్తే ఆ అవమానం ఎంతగా ఉంటుందంటే చాలా దారుణంగా ఉంటుంది. 4వ తరగతి చదువులేనటువంటి ఆ నాయకుడు, కనీసం సమాజం మీద అవగాహన లేనటువంటి నాయకుడు, 32 డిగ్రీలు కలిగి ఉన్నటువంటి నాయకుడి మీద, నేను ఆరాధించేటటువంటి బాబాసాహెబ్ మీద క్రిటిక్స్ నిర్మాణం చేసినప్పుడు ఆ నాయకుడికి నేను గౌరవం ఇవ్వదలుచుకోలేదు. ఎవిడెన్స్ ఉందా మీ దగ్గర? నా దగ్గర ఎందుకు, మీరు చూసి ఉండవచ్చు. ఎవిడెన్స్ ఉందా మీ దగ్గర? ఎస్, ప్రెస్ మీట్లో ఆయన ఏమని మాట్లాడిండన్నా? బాబాసాహెబ్ మొత్తం జాతి నాయకుడు కాదు, ఆయన మహర్ల నాయకుడు మాత్రమే. మహర్లకు మాత్రమే పనిచేశాడు. ఆయన బౌద్ధం స్వీకరించడం ఒక చారిత్రాత్మకమైన ఘటన అంట. బౌద్ధం స్వీకరించడానికి ఒక 14 కారణాలు చెప్పాడు అని ఒక పుస్తకం చూయిస్తూ, ఆ పుస్తకంను ఇట్లా అంటూ, ఆయనకు అంటరానితనం ఉన్నదంట, బడి బయట కూర్చోబెట్టారంట అని ఒక 10 కారణాలు చెప్తూ ఆయన బౌద్ధం స్వీకరించిండని అవమానపూరితంగా వెటకారంగా మాట్లాడతాడు. ఇంకా ఎవిడెన్స్ ఏం కావాలా? ప్రెస్ మీట్లో అన్ని ప్రెస్లో వచ్చిన అంశమే, నేటికి కూడా ఉంది అది. దాన్ని బేస్ చేసుకొని మీరు కక్ష పెంచుకోరు, అంతేనా? కక్ష పెంచడం కాదు, నేను ఆరాధించేటటువంటి బాబాసాహెబ్కు గౌరవించే వ్యక్తికి నేను గౌరవించదలుచుకోలేదు. రైట్, ఓకే. అంటే మందకృష్ణ మాదిగా కాబట్టి మీరు కక్ష కట్టిరా, లేకపోతే అంబేద్కర్ను మీరు అనుకుంటున్నట్టు అన్నాడు కాబట్టి కక్ష కట్టిరా? లేదు, బాబాసాహెబ్ను అన్నందుకే చెప్తున్నా. ఓకే, నేను గతంలో నేను పంచుకున్న వేదికలు ఉన్నాయి. చాలా స్పష్టంగా అన్నగానే సంబోధించిన, చాలా వరకు దళిత ఈవెంట్స్లో పరస్పరం ఎదురైనప్పుడు అన్నగానే సంబోధించిన వాడిని, జాతి నాయకుడిగా గుర్తించిన వాడిని, అన్నగానే సంబోధించిన వాడిని. ఇక బాబాసాహెబ్ మీద క్రిటిక్స్ నిలబడిన తర్వాత నేను డిసైడెడ్, నేను అతనికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. దట్స్ ఇట్, వేరే రీజన్ ఏం లేదు. మీరు మాల మందకృష్ణ మాదిగ కాబట్టి మీరు వ్యతిరేకిస్తున్నారు అని నేనంట, మీరు ఏమంటారు దానికి? లేదు, చాలా బలమైన కారణాలు చెప్తాను. వాస్తవానికి అతను వస్తున్నటువంటి రీజియన్ ఏదైతే ఉందో, ఆర్ఎస్ఎస్ ద్వారా, ఆర్ఎస్ఎస్ కుట్రలో భాగంగా అంబేద్కరిజాన్ని నిర్వీర్యం చేయడానికి, అంబేద్కరిజాన్ని మోస్తున్నటువంటి ప్రజల్ని నిర్వీర్యం చేయడానికి, ఈ దేశంలో ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్ ప్రజలను నిర్వీర్యం చేయడానికి, విచ్ఛిన్నం చేయడానికి, విడగొట్టడానికి మందకృష్ణ మాదిగ ఆర్ఎస్ఎస్ ద్వారా రిక్రూట్ అయ్యాడు. మందకృష్ణ మాదిగ రిక్రూట్ అయ్యారు. ఎవిడెన్స్ ఏమంటారా? చెప్పండి, ఎవిడెన్స్ ఇవ్వండి. ఎస్, లోక్మత్ సమాచార్ 22 జనవరి 1994 మీరు చూడొచ్చు. మన దగ్గర ఆ రెఫరెన్స్ ఏడ దొరుకుతుంది అంటే, తెలుగు ట్రాన్స్లేషన్లో మడి విప్పిన చరిత్ర, ఇంగ్లీష్లో డీబ్రాహ్మనైజేషన్ భ్రజరంజన్ ముని రాశాడు. దాంట్లో ఆ బుక్లో పేజ్ నెంబర్ 254 తెలుగు వాల్యూమ్. ఆర్ఎస్ఎస్ మేనిఫెస్టో ఉంది, అది రహస్య పత్రం, అది రిలీజ్ అయింది. అందులో 25 అంశాలు ఉన్నాయి. అత్యంత దారుణమైనటువంటి 25 అంశాలు అవి. 25 అంశాల్లో మందకృష్ణ జీవిత పోరాటం మొత్తం చూసినట్లయితే ప్రధానంగా 4 అంశాల మీద పనిచేస్తున్నట్టు చాలా స్పష్టంగా నేను చూపిస్తాను మీకు. ఒక పాయింట్, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ కాకుండా జాగ్రత్త పడాలి.